ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. అంటాను భవదురిత శాస్త్రవ ఖరాసి ఖండించింది. ఆ వాళ్ళు వాళ్ళు అటు పెట్టేస్తున్నారు. నాటకాలు రెండు థియరీలు కాల, ఒకటి దృశ్యము, ఒకటి శ్రవ్యము అంటే గానం. దృశ్యం మీద కనబడింది. ఇప్పుడు కాట్సీను చూడాలా అంటారు కదా, మనకి వర్క్ మీద వెళ్తుంది ఇది. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి కళారంగానికే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఎంతోమంది కళాకారుల్లో, ముఖ్యంగా సంగీత దర్శకుల్లో ఒకరైనటువంటి పెద్దలు, పార్వతీపురం పరిసరాల్లో ఉన్నటువంటి కళాకారులు, ఎంతోమంది శిష్యులను తయారు చేసినటువంటి సంగీత దర్శకులు, గురువులైనటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి ద్వారా ఈ ద్విశతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. 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 మరి మీకంటే ముందు మీ పరిస్థితులు అన్నీ కూడా మీ అర్ధాంగి అయినటువంటి సావిత్రమ్మ గారు, ఓ అక్క, ఆ సావిత్రమ్మ కష్టాలు కూడా ఇక్కడ ఉన్నాయా? మరి సావిత్రమ్మ గారు తెలియజేశారు. మరి మీ నోటి ద్వారా మీ యొక్క కళారంగ ప్రస్థానం ఎట్లా ఉందో అనేది మేము తెలుసుకోవాలని ఉంది. అంతకంటే ముందు మీ తొలి పరిచయం, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు తెలియజేస్తే ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం. తేనె తెలుగు సంస్థకు ఛానల్కి నా హృదయాభివందనములు. నేను అల్లు సింహాచలంని, మక్కు మండలం, కాశీపట్నం మా గ్రామం, సొంత గ్రామం లోని మా తండ్రి గారు కూడా కళాకారులే. ఆయన సలహా మేరకు ఇందులో ప్రవేశం జరిగింది. సంగీతం నేర్పించారు. నేర్పించిన దాని మీద కళని డెవలప్ చేసుకుని తిరుగుతుంటే, నాన్న తిరుగుతున్నావు బాగుంది, సరే కొంచెం పెద్దవాళ్ళ సావాసం చెయ్యు, వాళ్ళ తాలూకా అనుభవాలు చెప్తారు, గ్రహించు. ఒకవేళ వాళ్ళు చెప్పిన నువ్వు అందుకోలేవేమో, కానీ ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడినా సరైనటువంటి చింకి బిస్కోడు కొనుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కోమని సలహా ఇచ్చారు మా నాన్నగారు. దాని మీద మాకు మా పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర విశాలంగా బస్సు వస్తుండేది. మాకు కావలసిన పుస్తకాలు మొట్టమొదట తెలుగు నాటక వికాసం ఒక పుస్తకం కొనుక్కున్నాను. తర్వాత పూర్వగాథాల హరి అదొకటి కొన్నాను. పెద్దబాల శిక్ష అదొకటి కొన్నాను. తర్వాత నిఘంటువులు, శబ్ద రత్నాకరం, శబ్దార్థ పీఠిక, 2 అక్షరాలు కూడా అర్థం చెప్పగలిగిన సబ్జెక్ట్ దానిలో ఉంది. అవి సేకరించుకొని నాకున్న జ్ఞానం నైనా ఇది అర్థము అని శిష్యులకు కూడా దానికి వివరించుకొని చెప్పడం జరుగుతూ చాలా గ్రామాలకు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. మరి మరిన్ని విషయాలు మీ నోటి ద్వారా తెలుసుకున్న పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం. నమస్కారం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. వాచికం సర్వమాన్యం మహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం వందే సాత్వికం శివం. చాలా సంతోషం సార్. మరి పుస్తక సేకరణతో మొదలుపెట్టి పద్యనాటక గురువుగా మీరు తయారయ్యారు. మీకు గురువులు ఎవరైనా ఉన్నారా? మాకు మా దగ్గర గ్రామము వెంకట భైరపురం అని ఒక మంత్రి సంగీతం చెప్పారు. దాన్ని ఆధారం చేసుకొని కొంచెం గాత్రంలోనే కొంచెం సంస్కారంగా గాత్రం ఉంది. లక్ష్మణరావు రికార్డులు దిగడం అలాగా పాడొస్తుండేది గాత్రం. దాని మీద అతను సంవత్సరం ఇలాగా పద్యాలు పలికేస్తూనే రాగాలు అవే, సంగీతం మెట్లు అవే. ఆ పద్యాలే ఈ సంగీతం గీతాలు కీర్తనలు బట్టి ఉంటాయి కాబట్టి నువ్వు వీటి మీద రన్నింగ్ చేసుకుని నువ్వు నాటకానికి కూడా ఈజీ అయిపోతావు అని అతను సలహా ఇచ్చాడు. లేదండి డిప్లొమా చేద్దామని కోరుకుంది. విజయనగరం వెళ్ళాం. అది మా దురదృష్టం వల్లేమో మాకు సీటు దొరకలేదు. సరే అన్నా ఇది ఇందులోనే అధికంగా ఇంటి ధర పర్వాలేదు, సరే ఒక పెట్టుకొని నాటకాలు చెప్పుకొని అలాగా తిరుగుతున్నాను నేను. ఓకే, అంటే ఎన్నో సంవత్సరంలో మీరు హార్మోనిస్ట్గా నాటకాలు ఆడించినారంటారు? తొలి నాటకం ఇంచుమించు వయసు అప్పుడు వయసు ఇంచుమించు 20 సంవత్సరాలు ఉంటుంది. సంగీతం అన్నీ అయిన తర్వాత దాని మీద కొంచెం పెద్ద సావాసం ఇటు బలరామేశ్వరు సోమేశ్వరు ద్వారా అలాగా వాళ్ళ సావాసం చేసుకుంటూ ఇంకా అందులో ఉన్న లోతుపాట్లు అని తెలుసుకుంటూ బొమ్మం తవుడని రాజం అతను చంద్రమతిగా మాకు వస్తుండడు. అతనేమో సంవత్సరం రాజాంరా నీకు రాజా అక్కడ ఆచార్య గారు లోరిగా ఆచార్య గారు ఉన్నారు, అతనికి హార్మోనిస్టులు లేరు అంటున్నారు, అందులోనూ చొరబడు ఇంకా నీకు డెవలప్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అతను సలహా ఇచ్చాడు. అతను ఒక సంవత్సరం ఆచార్య గారికి వాయించాను, వెళ్ళి వాయించిన దాని మీద అందులో ఉన్న ఆ మెలకువలు అందులో ఉన్నటువంటి లోతుపారి విషయాలన్నీ అతను చెప్పకపోయినా కొంచెం అందులో కొన్ని టచ్ కొద్ది ఉంది కాబట్టి ఆ చెయ్యి ఊపడం కన్ను ఊపడం ఆ ప్రయోగాల మీద కొంచెం అవగాహన కలిగి నేర్చుకోవడం జరిగి నేను జరిగిన తర్వాత ఇక్కడ మా పార్తీపురం లోకల్లోనూ పరిషత్తులోనే పెడుతుంటే నాయన కేవలం గాత్రం తానికి ఇది కాదు, వాడు పరిషత్ అనేది కొలతల మీద ఆధారపడి ఉంటుంది అని అంటూ జాగ్రత్తగా చెయ్యంతా దానికి ఒక శ్లోకం పెద్దలు ఇచ్చారు. యతో హస్తస్తతో దృష్టి యతో దృష్టి తతో మనః యతో మనః తతో భావం యతో భావం తతో రసః అని శ్లోకం అందించారు. చెయ్యి కన్ను ఎలా జాగ్రత్తగా మనం అది వినియోగించుకుంటుంటే మనకు భావాన్ని ప్రకటన చేయగలము. అంచేత అలాగ చెయ్యండి రా అని వాళ్ళకి చెప్పడం ద్వారా నేను కొంచెం నాకు సేవ చేయడం జరిగింది, చేసుకోవడం జరిగింది. అది అయితే నా అనుభవం మీద మనకి మన ఏరియా మాకు రాజుగారు నెలకి 10 15 ఆడుతుంటే మాకు దగ్గర పేసపాటి 5 6 ఆడలేకపోయాడు. అటువంటిది ఏంటి అతనికి ఇతనికి తేడా ఏంటి? వాళ్ళ అడుగుజాలు చూస్తే అతను మార్కెట్లో పాడుతున్నాడు, ఇతను కనబడలేదు అనేది ఒకసారి మేము ఒంగోలు పరిషత్తుకు వెళ్ళాం. వెళితే మాకున్న జ్ఞానం ప్రదర్శన చేసాం, పెట్టి దించేస్తాం. ఇలా 11వ పార్తీపురం
నాటకం ఆడతాను. పార్థిపురం ఫస్ట్ అంటున్నారు, 15 సీన్లు అవి. పార్థిపురం ఫస్ట్ ఎక్కడ పార్థిపురం, ఎక్కడ ఒంగోలు, ఇదేంటిది, ఇది ఇంకా ఎక్కడికో మనసు వెళ్ళిపోయింది. నైనా పెడితే ఒక ఇద్దరు వచ్చారు, మీదే ఊరు పార్థిపురం జిల్లా అడిగారు, విజయనగరం జిల్లా, అందుకురా మీరు చేశారా అన్నారు. ఏంటిది విజయనగరం జిల్లా, విజయనగరం జిల్లా, ఇక్కడే మంచి పట్టు ఉంది. ఉదాహరణకి మీ బొబ్బిలి ఏరియా రాముడు వలస 25 ఇళ్ళు అట, అతను తెచ్చి మన రవీంద్ర భారతి ప్రెసిడెంట్గా పెట్టారు. ఎవడు విజయనగరం జిల్లా. మాకున్నారు పోటుగాడు వేమూరు రామయ్య, తర్వాత రాజుగారు ఉన్నారు, తర్వాత ఏబి సుబ్బారావు గారు. కానీ వాళ్ళు ఎంటర్ చేయలేదే, కొన్ని కోణాలకే వాళ్ళు, అన్ని కోణాలకు మీ వాడు విజయనగరం జిల్లా వాడు ప్రెసిడెంట్గా పెట్టారు. ఇప్పుడు మీరు 11వ పార్థిపురం ఆడారు, మీరు ఫస్ట్ ఇప్పుడు మీరు రంగు తీశారా అన్నారు. సంతోషం అనిపించింది. అయితే మనం చేస్తున్న కళలకి ఇక్కడికి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుందాం అనే భావం మీద. అయితే మనం నేర్చుకుంది ఏంటి, ఓహో నాటకాలు 2 థియరీలు కాల, ఒకటి దృశ్యము, ఒకటి శ్రవ్యము, అంటే గానం. దృష్టి మీద కనబడింది, ఇప్పుడు కాట్సీను చూడాలా అంటారు కదా, మనకి వర్క్ మీద వెళ్తుంది, ఇది ముందేకో రన్నింగ్ మీద వెళ్తుంది అది అనుకున్నాం. అంచేత ఈ 2 అవసరమే నాటకానికి, 2 కళ్ళు లాంటివి, శ్రవ్యం దృశ్యం. ఇకపోతే అయితే వీటన్నిటికీ ఆధారమైంది మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రవేశం, ప్రకాశం, ప్రభావం, ప్రమోదం, అంటే చొరబడడం, అందులో విస్తరింపబడడం, రాణించడం, ఆనందం, డబ్బు పడడం. అలాగే ఈ రంగంలో మనం దిగాలంటే ఏటేటి మనకు కావాలా అనేది మనకి అవసరం ఉంది. ఇక అవన్నీ చేస్తూ ఇక నాటకానికి ఆహార్య అభినయం, వాచికాభినయము, సాత్వికాభినయం, తర్వాత ఇటుది ఆంగికాభినయం, ఇలా అభినయాల మీద ఆధారపడి ఉంటుంది నాటకం. ఆ నాటకం ఉంటూ కొన్ని ధర్మాల మీద ఉంటుంది. వేష ధర్మము, ఆంగిక ధర్మము, వాచిక ధర్మము, సాత్విక ధర్మము. ఇవన్నీ ఆకర్షణ చెయ్యాలంటే వాడు ఎంత లోనగా శ్రమిస్తే కానీ ఆవిడ ఆర్జించలేడు, కష్టం. అవన్నీ చేస్తూ ఇక అవన్నీ అయిపోతే ప్రతి అక్షరానికి అర్థం చెప్పగలగాల. అయితే మనకి పెద్దలు ఇప్పుడు వారణాసి పద్యం ఉంది, భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురుత శాస్త్ర వకరాశి అంటాను అందరూ. వకరాశి అది రూపాయన తప్పని నేను అంటాను. భవదురుత శాస్త్రవ ఖరాసి ఖండించింది. ఆ వాళ్ళు అటు పెట్టేస్తున్నారు. అయితే అలాగే నాన్న అది కాదులంటే వాళ్ళు ఒప్పరాళ్ళు. ఎందువల్ల అక్కడ పెద్దలు అంటారు ఆరకండి వేడి గొప్ప అని వస్తారు, పళ్ళకు ఉండడమే. అంచేత ఆ ప్రయోగాలు చేయడంలోనూ మనకి ఎక్కడికి ఆ అక్షరం విడదీస్తే భావం వస్తుంది అనేది నాటకానికి అవసరము. అది చేసిన దాని మీద మనం కొంచెం రెస్పాన్స్, పెద్దలు బాగా పద్యాన్ని వెడగొట్టాడురా, పద్యం రసపట్టుగా ఉందని మనకు రెస్పాన్స్ దక్కుతుంది. మనకి ఎలాగా గాత్రం ఉంది కాబట్టి దిగుతాను రంగంలోకి. ఇది ఎలాగా కొన్ని సేవ్ చేస్తుంది. మిగతాదో దృశ్యము, మిగతా ఆ వాచకము, తర్వాత ఆ పలకడంలోనూ ఉంది కదా, అవన్నీ మనిషికి కేవలం కేకలు. ఇప్పుడు అది కాబోలు పద్యం తీసుకుందాం మనం. మనోళ్ళు ఆ పెద్ద అట్టుండి వస్తున్నారు. కాబోలు 3 ఆవృత్తుల మీద ఒకే ఆ పదాన్ని పేరుస్తున్నారు. కాబో ఎన్నుబోలు, కాబోలు ఈజీ కొట్టు అనుమానం, సందేహాల మీద ఆ పద్యం నడాల కదా. ఆ పద్యం నడిస్తే కానీ అక్కడ ఆ పద్యం న్యాయం రాదు. అనుమానం మీద నడాలి పద్యం. 6 చరణాలు. ఆడ కవి ఏదో ఒక భావాన్ని, ధాతుని మోపు చేసుకొని ఆ ధాతువుకి మిగతా 4 చరణాలు అలుగుతాడు కవి. అని పేర్లు పెడతాడు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, శేషము, ఆటము, కందము. అయితే ఆ ధాతువు ఏదో మనకి తెలియపోయిన పెద్దల దగ్గరికి వెళ్ళి దీని అర్థం ఏంటి, ఇది ఎందుకు ఎందుకు రాయబడిందా అనేది కొంచెం తెలుసుకుంటుంటే మనకి కాస్త గౌరవం దక్కుతుంది. మొత్తానికి మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం సార్ ఇందులో? ఏవి చాలా 60 సంవత్సరాలు ఉంటాయి అనుభవం. అందుకే 60 సంవత్సరాల అనుభవంలో ప్రతి విషయాన్ని మీరు సూక్ష్మంగా పరిశీలించి ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయనేటువంటి విషయాన్ని మీరు గ్రహించి
మీ శిష్యులకు కూడా తెలియజెప్పి నేర్పిస్తున్నారని మాకు అర్థమైంది. ఆ, మరి మీరు ఒక పద్యమో ఒక పాటనో వాయించడమో పాడటమో చేస్తే మాటలే కాకుండా ఓహో మనల్ని మీరు అన్నారు ఇంతవరకు శ్రవణం అని చెప్పి, ఆ శ్రవణానందాన్ని మీరు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అహో ఈ శ్మశానమును ఎక్కడ చూసినను కాబోలు బ్రహ్మరాక్షసము పోషించుతుంది దుప్పుల క్రమము ఘోషించుతుంది కాబోలు వీరు విగత జీవ బాంధవులు హడలు చుందిరి మహర్తారవములా చితులలోన కల్పబడడు సమాల కంగాల సమితి పఠేల్మని రమణులే యశకుతుండ దిక్కులన్న మార్మో అది అనుమానమే పద్యం నడుస్తుంది, అలాగే కనబడలేదు మనకి. మరి అదేంటి వీడు క్యాసెట్ని విరిసి బాధకి వెళ్ళిపోతున్నారు, మరి తప్పదు, అది బాగాలేదంటే నీ పక్కన కూడా అతడు మనల్ని ఎందుకు బాధ పళ్ళకు ఉండడమే. మరి లోలుకాచార్య గారి తర్వాత వాయిద్యం సంగీత సహకారం అందించినటువంటి ప్రముఖ నటులు ఎవరు సార్? ఆ తర్వాత మనం ఇక్కడ అంటే కలికోట సంవత్సరం మ్యాథ్స్ తర్వాత ఉన్నారు, ఇక్కడ కుర్రాడు చాలా మంది ఉన్నారు. మరి మీ సతీమణిని కూడా మీరు ఒక కళాకారిణిగా తయారు చేయడంలో చాలా కృషి చేశారని మాకు తెలుసు. ఎందుకు అలా చేయాలనిపించింది? అంటే కేవలం వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడిపోతుంది కుటుంబం. అక్కడ చెప్తున్న నాటకం నేను గురువుగారు, మన పురుషుల కంటే ఆడది కాస్తంత గద్దెక్కితే 10 రూపాయలు ఇస్తుంది మార్కెట్టు, వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వీళ్ళు మెతుకులు లేవు వీళ్ళకి, వేషం చెప్పాలి షావుకారులోనూ మనలో పర్లేదు వాళ్ళలోనూ రావడానికి ఎక్కడ కనబడలేదు, అది కోమట్లేదు లేదు, వాళ్ళు రారేమో అన్నాను అని నేను లేకపోతే ఈడ్చుకొచ్చాడు. తీరా ఈడ్చుకొచ్చి ఇది పరిస్థితి. అవునమ్మా చదువు లేదు అంత పిల్లగా ఉన్న అచ్చ నాకు తెలియదు అన్నది. అవురా కోమటి గొంతు కానీ ఒక నానుడు ఉంది, గొంతు కోట లేదు. ఏమన్నారు ఆమె అంతగా ఏడుస్తూ పెట్టి ముందు నిలబడడానికి? అట్లా బెదిరిస్తే ఎట్లా సార్? బెదిరించలేదు అమ్మా, నువ్వు నేను అంటుంటే అనలేకపోతున్నావు కదా. అది అయితే నేను పోనీ మా జాతుల్లో దిగితే ఇబ్బంది, దిగుతామంటే బోళ్ళని తలనొప్పి వస్తుందేమో, కుటుంబానికి ఆక్షేపం వస్తుందేటో అని నేను బాధపడతాను, వెళ్ళిపోయామ్మా అన్నాను. ఆ వెళ్ళి తలుపుకెళ్ళిపోయి కళ్ళనీళ్ళు పెడుతుంది. అదే ఎందుకు ఏడుస్తున్నావు, మామూలు సర్వీస్ కూడా ఇక్కడ నువ్వు ఏడ్చుకొని వెళ్తే అన్నారు. లేదండి నేర్చుకుందురా పిల్ల అని ఈ అబ్బాయి తెచ్చాడు, మీరు ఏ క్వాలిటీ మీ దగ్గర లేదని అని చెప్తున్నారు. మీరు కాని పని చేయడం కూడా మేము పనికిరామా అన్నది. కళ్ళు పచ్చబడ్డాయి మాకు. నీకు పట్టుదల ఉంటే మేము కబురు పెట్టాం, నువ్వు ఆడపిల్లవి, మనో పక్క దారి తీస్తుంది, సౌండ్ వినరా గురికి వచ్చినట్టుంది, కళ్ళలో కూడా స్టేజ్ ఎక్కుతా నీకు ఆశ వద్దు సిగ్నల్ హర్మనే. దాని మీద ఒక పట్టుదలగా ఇప్పుడు విలేజ్లు అంటే ఒక షావుకారి ఆ గ్రామంలో ఎవరిది మేడ షావుకారిది మేడ అని అంటారు. ప్రతి విలేజ్లోనూ ఎంత హేమ రైతులు ఉన్నారు, రైతులు కట్టలేకపోతే 6 కౌంటర్లు కడతాడు మేడ కదా. 10 రూపాయలు మోపు చేస్తే షావుకారి మీదకి వెళ్ళిపోతాడు. అలాగే ఇది కోమటి పిల్లది మీదకి ఎందుకు వెళ్దు అదే పట్టుదల మీద అచ్చాచి చేసి ప్రారంభించినాం. ఈనాడు పరువు దక్కింది. అవునవును, చాలా గొప్ప కళాకారిగా తయారు చేసినారు. నిజంగా నేను కూడా కోరుకునేది ఒకటే, కళకు కులం లేదని.
మనమందరం కూడా కళాకులానికి చెందినటువంటి వాళ్ళగానే భావించాలి. లేకపోతే అభ్యుదయ భావాలు మనకి ఎక్కడ ఉన్నాయని అంటాం, మనం చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. కాబట్టి మనమందరూ కూడా కళాకులం, ఆ కులం వాళ్ళు నేర్చుకోవాలా, ఈ కులం వాళ్ళు నేర్చుకోకూడదు అనేటువంటి భావనను మనం చాలామంది తొలగిస్తారని కోరుకుంటూ, మరి మా ప్రేక్షకుల కోసం మీరు అనుకున్నటువంటి ఏదో ఒకటి పద్యాన్నో పాటనో వాయించండి. అంటే కొంచెం రాసుకున్నాను కొన్ని విషయాల గురించి. ఏది పాటనా పద్యమా సార్? డైలాగే రాశాను. లలిత సంగీతానికి సాహిత్యమే ముఖ్యము. నటించగలిగిందే నాటకం. అన్ని కళల్లో కల్లా గొప్పదైన కళ అందమైన నడవడి. నమ్మకం పర్వతాలను కదిలిస్తుంది. నమ్మకం అనేది. తర్వాత అపజయం సాధించడానికి కావలసినటువంటిది నమ్మకంతో కూడినటువంటి ఆశయం. జయం కావాల్సిందంటే ఆశయం. నటుడికి ఉత్సాహము పట్టుదల కావాలి. నటుడికి చిత్తశుద్ధి ముఖ్యము. అవి కళకు రాలేదు. ఎంత ఉపయోగించినా తరగని అరగని ఉత్పత్తి సాధన విజ్ఞానం మాత్రమే. మీలో ఉన్నటువంటి భావాలని కవితా రూపంలో మాకు తెలియజేసినారు. చాలా సంతోషం. మరి మా ప్రేక్షకుల కోసం చివరిగా ఒక పాటను.
ఓకే, చాలా సంతోషం సార్. మరి చక్కని సంగీతాన్ని మా ప్రేక్షకులు వినిపించారు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఒక మంచి కళాకారుడని గుర్తించి ఒక చిన్న సర్టిఫికేట్ మీకు ఇవ్వదలుచుకున్నాం. స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రండి రండి రండి. సార్ తిను సార్ రారా. సార్ మీ చేతుల మీదుగా రండి సార్. మాస్టర్ గారు సార్, మీరు సార్ ఇవ్వండి సార్, రండి మీరు చేతులు ఇవ్వకూడదు. మీరు ఇవ్వండి, మేము ఉంటాం. ఓకే అంటే చేతులు ఎంత సార్. బాలు సార్, ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. మీరు రావాలి మరి. ఏం మిస్ చేస్తారని గంగా నొక్కరా. కింద 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 కెమెరా కొట్టు. ఓకేనా? చాలా థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్స్. నమస్కారం డాక్టర్.